వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా పేరు పవన్ రాజ్, నేను హైదరాబాద్లో ఉంటాను. బేసికల్గా ఫోటోగ్రఫీ ఫీల్డ్ నుంచి వచ్చాను. మూవీస్ మోడలింగ్కి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫర్గా 18 సంవత్సరాలు పనిచేస్తాను. మంత్లీ 2 lakhs ఇన్కమ్, ఇల్లు, కార్ అన్నీ ఉన్నాయి. వెస్టేజ్ బిజినెస్ నాకు రాకముందే అన్నీ ఉన్నాయి. ఇల్లు ఉంది, కారు ఉంది, 2 లక్షలు నెలసరి ఇన్కమ్ ఉంది. ఎందుకంటే మోడలింగ్కి సంబంధించినట్టు కదా కొంచెం ఎక్స్పెన్సివ్గా బాగుంటుంది అనమాట, డబ్బులు కూడా వస్తాయి. అయినా కూడా నేను ఎందుకు తీసుకున్న ఆపర్చునిటీ అనేది మీతో షేర్ చేస్తున్నాను అనుకుంటున్నాను. బయట మామూలుగా 2 లక్షల రూపాయలు ఇన్కమ్ ఎవరికైనా ఎంప్లాయీ కొన్ని వెస్టేజ్ గురించి చెప్తే ఎస్ అంటారా, నో అంటారా? నో అని అంటారు. ఎందుకంటే ఆల్రెడీ 2 లక్షలు వస్తున్నాయి, నాకెందుకు వెస్టేజ్ అని చెప్పంటారు. ఆల్రెడీ కారు ఉంది, ఆల్రెడీ ఇల్లు ఉన్నది, 2 లక్షల ఇన్కమ్ ఉంది, నాకెందుకు వెస్టేజ్ అంటారా లేదా? నేను అట్లా అంటానేమో అని చెప్పని మా అప్లై సంవత్సరం లేట్ చేసాడు. నాకు వెస్టేజ్ బిఫోరే మంచి బెస్ట్ ఫ్రెండ్ దాసు సార్, పూర్ణిమ మేడం, గ్రేట్ ఉండదు. సార్ ఆపర్చునిటీ తీసుకున్నాక సంవత్సరం తర్వాత నాకు చెప్పినట్టు, ఏం సార్ ఇంకా లేట్ చేసినాము, సంవత్సరం కింద అవకాశం తీసుకుంటే నాకు ఇప్పుడు అది చెప్పేది అంటే ఇట్లా కోరుకోండి. నీకు ఆల్రెడీ కార్ ఉంది కదా సార్, నీకు ఆల్రెడీ ఇల్లు ఉంది కదా సార్, నీకు ఆల్రెడీ నెలకు 2 లక్షలు ఉంది. అయినా కానీ కూడా నేను రియల్ ఎస్టేట్ కూడా చేస్తుండే అనమాట. ఇన్ని కనుక ఉన్న తర్వాత నేను నీ దగ్గరకు వచ్చి దేని గురించి చెప్పాలి? కార్ వస్తుందని చెప్పాలన్నా, ఉన్నది కార్. ఇల్లు వస్తుందని చెప్పన్నా, నీకు ఆల్రెడీ ఇల్లు ఉన్నది. 1,00,000 రూపాయలు ఇన్కమ్ వస్తుందని చెప్పన్నా, నీకు 2 లక్షలు ఇన్కమ్ ఉన్నది. ఇక నేను ఏమని చెప్పాలి సార్ నీకు అని చెప్పని సార్ ఆలోచించి 1 year చెప్పలేదు. నేనేం చేస్తుంటే రియల్ ఎస్టేట్లో నాకు పార్ట్నర్షిప్ ఉంది వెంచర్లో. సరే అందరికీ కాంటాక్ట్ చేసినట్టుగా నేను దాసు సార్ కూడా కాంటాక్ట్ చేసిన. సార్ ఒక జబర్దస్త్ ప్లాట్ ఉంది, మనకు తక్కువ ఖర్చులోనే వస్తుంది, ఎందుకంటే మనదే పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి అని చెప్పి అతనికి కాంటాక్ట్ చేస్తే నేనే నీకు ఒక బిజినెస్ చెప్తాను సార్ అని చెప్పాడు. సరే నా బిజినెస్ నీకు చెప్తా, నీ బిజినెస్ నాకు చెప్తుంది, రా కలుసుకుందామని చెప్పి మా ఇంటికి ఇన్వైట్ చేసిన. సాయంత్రం టైం 8:30 టైంలో ప్లాట్ గురించి నేను చెప్పిన, ఈ బిజినెస్ గురించి తను చెప్పాడు. నాకు బిజినెస్ మైండ్ సెట్, ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినా నేను నో అని చెప్పానండి. ఫోటోగ్రఫీలో 2 లక్షలు సంపాదిస్తున్నా, రియల్ ఎస్టేట్లో కూడా నేను ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉందని దాంట్లో కూడా నేను పార్టిసిపేట్ చేసిన కదా. మరి ఈ బిజినెస్ నుంచి డబ్బులు వస్తాయంటే నేను ఊరుకుంటానా? బిజినెస్ మైండ్ సెట్ మనది. ఓకే, అందుగురించి అదే నేను అక్కడ పెట్టుబడి పెడితే రియల్ ఎస్టేట్లో డబ్బులు వస్తున్నాయి, ఫోటోగ్రఫీలో పెట్టుబడి పెడితేనే వస్తున్నాయి. మరి ఇక్కడ పెట్టుబడి లేకుండా డబ్బులు వస్తాయంటే ఎందుకు ట్రై చేయొద్దు? ఏం చేయాలి సార్ ఇట్లా ఏంటంటే నిత్యావసర వస్తువులు ఇట్లా వాడతారా అన్నట్టు. వాడతాము. ఏడే కొంటారు? కిరాణా షాపు, లేదంటే డిమార్ట్. ఎన్ని సంవత్సరాల నుంచి కొంటున్నారు? నా ఊహ తెలిసినప్పటి నుంచి కొంటున్నా. ఏమైనా డబ్బులు వచ్చినాయా? రాలేదు. అదే నిత్యావసర వస్తువులు నేను చెప్పేటువంటి ఆర్గనైజేషన్లో కొంటే 50% డిస్కౌంట్ వస్తుంది. ఇతరులకి అవకాశాన్ని షేర్ చేసినప్పుడు, అంటే రిఫర్ చేసినప్పుడు మీకు డబ్బులు వస్తాయి. ఇంతేనా? ఇంత సింపుల్. అంటే ఏముంది, రూపాయి ఖర్చు లేదు కదా అని చెప్పి నేను ఎస్ అని చెప్పి ఆధార్ కార్డ్ ఎంబడి చేసిన. ఐడియా అయిపోయింది, వెల్కమ్ టు వెస్టేజ్ ఫ్యామిలీ అని చెప్పి ఒకసారి హక్ చేసుకున్నాడు, ఒక సెల్ఫీ దిగాడు. నేనే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి సార్? ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలి. ఎప్పుడు చేయాలి అంటే రేపు ఎల్లుండి అంటే ఎల్లుండి చేద్దాము అని చెప్పాను అన్నాడు దాన్ని. ఎందుకంటే రేపు తెల్లారేదు ఆయన బట్టి పని ఉన్నట్టు. ఎల్లుండి రైట్ అని చెప్పని గాయత్రి నగర్ స్టోర్లో పోయి ప్రోడక్ట్ పర్చేజ్ చేసాం. 2 రోజులైంది ప్రోడక్ట్ వాడిన. నా అందరు నేను కాల్ చేసిన. ప్రోడక్ట్ మాత్రం సూపర్ వండర్ఫుల్ ఉన్నాయి సార్, సూపర్ ఉన్నాయి సార్ ప్రోడక్ట్. ఒక్కడే వచ్చి ప్రోడక్ట్ సూపర్ ఉంది సార్. ఎస్, నాకైతే ప్రోడక్ట్ నచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? కాంటాక్ట్ లిస్ట్ రాయాలి. కాంటాక్ట్ లిస్ట్ రాసిన తర్వాత మనం వెళ్ళి వాళ్ళకి ఆపర్చునిటీ గురించి, నేను వచ్చి నీకు ఎట్లా ఆపర్చునిటీ షేర్ చేసిందో మనం ఇద్దరం కలిసి వాళ్ళకి ఆపర్చునిటీ షేర్ చేయాలి. ఇంతేనా? ఇంతే. నేను వచ్చి చెప్తా, నువ్వేం చెప్పకు. నీ రిఫరెన్స్, నీ ఫ్రెండ్ యొక్క రిఫరెన్స్ నువ్వు ఇస్తున్నావు. ఇంతే. వావ్, ఇంత సింపుల్గా ఉంది. మనకి ఎవరైనా మనకు డబ్బులు రావడానికి కోసం వాళ్ళు కష్టపడతారా బయట వీళ్ళు? ఈ బిజినెస్ నేను చూడండి ఎంత మంచి అవకాశం ఇచ్చి నేను వచ్చి సపోర్ట్ చేస్తా అని చెప్పి అంటున్నాను చెప్పి మంచిగా ఒక 20 మంది లిస్టు రాసిన. మంచిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, ఈ అవకాశం గురించి చెప్పినాము. ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తి, 70,000 తీసుకునే వ్యక్తి ఈ అవకాశం తీసుకొని మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాడు. నా గురించి తెలుసు కదా, నా ఫ్రెండ్ తోటి నేను మాట్లాడిన మాటలు అనమాట.
నా గురించి తెలుసు కదా, ఫోటోగ్రఫీ ఫీల్డ్ ఆల్రెడీ 2 లక్షలు తీసుకుంటున్నా, నేను కూడా ఈ బిజినెస్ చేస్తున్నా అంటే ఇక నువ్వు తెలుగు ఉన్నోడైతే ఎవడన్నా వద్దంటాడా అని అడిగినాను. దోస్తే కాబట్టి నా దోస్తే కాబట్టి ఈ మాట అన్నా. తెలుగు ఉన్నోడైతే నాకు తెలిసి ఎవడు వద్దన్నాడు. నువ్వేమంటావు అంటే ఇంత మాట అన్న తర్వాత ఇక నేను ఎందుకు వద్దంటా, నేను వేస్తే అంటాను. సార్ వేసేది సార్ ఐడియా అన్నాడు. అట్లా ఐడియాలు పడ్డాను. అంటే మాట్లాడే మాటలో ఒక చతురత ఉంది అంటే ఈజీగా, ఎందుకంటే నేను పైసలు కట్టించకుండానే మనం బిజినెస్ అవకాశం ఇస్తున్నాం, అలా జీవితం చేంజ్ చేస్తున్నాం కదా. ఏమైనా అడుగుతున్నామా? అండ్ ప్లాన్ ప్రజెంటేషన్ చేసినటువంటి సార్కి ఒకసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. మీరు స్టడీ ఏం చేయలేదు కదా సార్? స్టడీ చేసారా? ఎంత 10th వరకు చేశాను కదా. 10th క్లాస్ చదివి కూడా ఆయన ఇప్పుడు బయట అయితే పీజీలు అంతా ఇంత చదువుకునే వ్యక్తులు కూడా కారు సంపాదించాలంటే కష్టమే, అవునా కదా. ఇక్కడ 10th క్లాస్ చదివి అవకాశం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో తీసుకొని ఈరోజు ఎన్ని లక్షల వరకు కాదు సార్? కార్ 9 lakhs వరకు, 8-9 lakhs వరకు గల కారు అనేది మెయింటైన్ చేస్తున్నారంటే ఈ అవకాశము ప్రతి ఒక్కరికి ఉంది. ఇందులో ఏంటంటే 2 క్వశ్చన్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమో ఎందు గురించి నేను రావాలి, ఇప్పుడు న్యూ పర్సన్స్ మీరు ఇద్దరు, అట్లా చాలామంది ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళ ముందు ఏంటంటే నేను ఈ బిజినెస్లోకి ఎందుకు రావాలి అన్నటువంటి క్వశ్చన్ క్లారిటీ రావాలి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది స్టేజ్ మీద ఎంతమంది మేము పలానా పని చేసుకుంటాం, కార్పెంటరీ పని చేసుకుంటూ నేను ఈ అవకాశం తీసుకున్నా, నేను 40,000 సంపాదించిన, నేను ప్లంబర్ పని చేసుకుంటున్నా, నేను ఈ వెస్టేజ్ అవకాశం తీసుకొని ఇంత సంపాదించిన అని ప్రతి ఒక్కరు చెప్పారు కదా. అంటే మన పని మనం చేసుకుంటూ పార్ట్ టైం కూడా ఫుల్ టైం కూడా ఈ పని చేస్తే నాకు కూడా అట్లా ఇన్కమ్ వస్తుంది, నా ఫ్యామిలీ కూడా ఒక సెక్యూరిటీ జోన్లోకి వస్తుంది అన్నటువంటిది కొత్త వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. నెక్స్ట్ పాత వాళ్ళు ఆల్రెడీ మీరు డెసిషన్ తీసుకున్నారు, మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ప్రతి సీఈఓలు ఏంటంటే స్ట్రాంగ్గా నిలబడి ఉండాలి. ఆటంకాలు, అడ్డంకులు, ఇబ్బందులు, నెగిటివిటీస్ వస్తూ ఉంటాయి. మనం పని చేస్తుంటాం, రిజల్ట్ ఎంబడే కనిపించదు, అవునా కదా. ఆల్రెడీ డెసిషన్ తీసుకొని పని చేస్తున్నటువంటి వ్యక్తులకి ఇట్లా చిట్కలలో సక్సెస్ వచ్చేస్తుందా? కొంచెం వర్కౌట్ చేయాలి. ఒక్కొక్కరి విధంగా సక్సెస్ అనేది వస్తుంది. అట్లా వాళ్ళు ఈ బిజినెస్లో టికాన్సి నిలబడాలి. ఈ రోజు మనం వెళ్ళి ప్లాన్ చెప్తే నో ఉండొచ్చు, రేపు చెప్తే నో ఉండొచ్చు, ఎల్లుండి చెప్పినా కానీ కూడా రిజల్ట్ పాజిటివ్గా రాకపోవచ్చు. 10 మందికి ప్లాన్ చెప్పినా కదా ఎవరు కూడా ఎస్ అంటలేరు, అందరు నో అంటున్నారు కదా అని డిమోటివేట్ అయిపోయి డ్రాప్ అయిపోతారు కొంతమంది. కష్టపడి పని చేసినాం, సైడ్ వాల్లింగ్ కాలేదు కదా అని చెప్పని ఆ మంత్ ఇన్కమ్ రాలేదు కదా, నా డౌన్ లైన్ ఏమో బ్రాంచ్ డైరెక్టర్ అయిపోయాడు, నా సైడ్ వాల్లింగ్ లేక నేను సిల్వర్లోనే ఉన్నా, నాకు డబ్బులు రాలేదు, నా కింద ఆయనకు వచ్చినాయి, ఇదొక బాధ, అవునా కదా. ఇట్లా ఒక్కొక్క పాయింట్లో డిమోటివేట్ అవుతుంటారు. ఎవడో పక్కింటి ఉంటాడు, వాడు 3-4 సంవత్సరాల కింద ఈ బిజినెస్ చేస్తాడు, చక్కగా చేయక వాడు ఫెయిల్ అవుతాడు, ఆడు వచ్చి మనకు సోది చెప్పినట్టు చెప్తాడు, నువ్వు ఇప్పుడు జాయిన్ అయినా, నేను ఎప్పుడో జాయిన్ అయినా, నాకు పైసలు రాలేదు, డిమోటివేట్, అవునా కదా. ఇట్లాంటి చాలా డిమోటివేట్ అయ్యేటువంటి అంశాలు మీకు ఎదురవుతుంటాయి. కానీ ఎట్టి పరిస్థితులలో కూడా మన బిజినెస్ని వదిలిపెట్టద్దు. మీరు ఇలాంటి ఏమైనా వింటుంటే మీరు ఇమీడియట్గా మీ అమ్మాయికి కమ్యూనికేషన్లో ఉండండి, కలవండి, మాట్లాడండి, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అంతే తప్ప మీ మనసులోనే పెట్టుకున్నారనుకో ఇటువంటి డౌట్స్ అన్నీ ఏదో ఒక రోజు డ్రాప్ అయిపోతారు. డ్రాప్ అయిపోతారు అంటారు. వెస్టేజ్లో ఫెయిల్యూర్ అనేది లేదండి, వెస్టేజ్లో ఫెయిల్యూర్ అనేది లేదు. వెస్టేజ్ని వదిలిపెడితేనే ఫెయిల్ అవుతున్నారు, అంతేగాని వెస్టేజ్ని పట్టుకొనే ఉన్నారనుకోండి ఫెయిల్యూర్ అనేది లేదు. ఇంతవరకు ఎవరు కూడా వెస్టేజ్లోనే ఉండి ఫెయిల్ అయిన వాళ్ళు లేరు, డ్రాప్ అయ్యి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు తప్ప. ఎస్ సార్, వెస్టేజ్లో నాకు అప్పుడు దబాయించి కొట్టచ్చు. వెస్టేజ్ని ఒక 3 సంవత్సరాలు మీరు వదిలిపెట్టకుండా ఉంటే మీ యొక్క 3 తరాలు ఈ యొక్క ఆపర్చునిటీ ద్వారా చేంజ్ అవుతుంది. మీ 3 తరాలు మనం ఏం చేస్తున్నాం, మన పని మనం చేసుకుంటూ, ఒకవేళ పార్ట్ టైం అయితే పార్ట్ టైం, ఫుల్ టైం అయితే ఫుల్ టైం. అండ్ ఇట్లాంటి జనరల్గా సీఈఓలు ఇటువంటివి అటెండ్ అవుతుంటే మన బిజినెస్లో టికాన్సి నిలబడతాం, ఓకేనా. అండ్ మీకు ఒక చిన్న సజెషన్ నేను ఇవ్వదలుచుకుంది ఏంటంటే, జనరల్గా ఇదంతా సీఈఓలు అంటాం. సీఈఓలు అంటే ఈ మీటింగ్ ఎవరి కోసం? కొత్త వాళ్ళ కోసమా, పాత వాళ్ళ కోసమా? అందరి కోసం. కొత్త వాళ్ళ కోసం, పాత వాళ్ళ కోసమా? అందరి కోసం కాదు. ఫస్ట్ థింగ్ మెయిన్ సీఈఓ టీమ్ మీటింగ్స్ అంటే పాత వాళ్ళ కోసం. టీమ్ మీటింగ్స్ జనరల్గా సీఈఓలు ఏంటంటే కొత్త వాళ్ళని ఇన్వైట్ చేస్తాం కాబట్టి కొత్త వాళ్ళకి ఈ ఆపర్చునిటీ తీసుకోవడం ఎందుకు అనేది ఫస్ట్ మెయిన్ క్లారిటీ వాళ్ళకి రావాలి. మనందరూ జాయిన్ అయిన వ్యక్తులకు ఏముంటుంది, మంత్లీ ఒక్కసారి మనం టీమ్ మీటింగ్ పెట్టుకుంటాం. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, ఏంటిది నెక్స్ట్ లెవెల్కి ఎట్లా వెళ్ళాలి, 1 lakh ప్లస్ ఇన్కమ్ ఎట్లా తీసుకోవాలి, ఎల్ఓబి ఎట్లా తీసుకోవాలి, కార్ ఫండ్ ఎట్లా వస్తుంది, ఇలాంటి అన్ని మాట్లాడుకునేది మనం టీమ్ మీటింగ్స్లో. సార్ మెయిన్ ఇక్కడ ఏంటంటే కొత్త వాళ్ళ కోసం మనం ఇన్వైట్ చేస్తున్నప్పుడు ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకుంటే లైఫ్ ఎట్లా చేంజ్ అవుతుంది. అండ్ ఆల్రెడీ తీసుకున్నటువంటి వ్యక్తులు మనం పిలుస్తున్నాం కదా, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, ఇవన్నీ పిలుస్తున్నాం కదా, వీళ్ళు చెప్పాల్సింది ఏంటి అంటే
అంటే మోటివేషన్ ఇవ్వకూడదు, ఏమంటే గెస్ట్ స్పీకర్ కాబట్టి మీకు కొన్ని విషయాలు నేను చెప్తున్నాను. అండ్ స్టేజ్ మీదకి వచ్చేటువంటి వ్యక్తుల నేమ్, ప్రొఫెషన్, వన్ డ్రీమ్ అండ్ ఆల్ తీసుకుంటున్నటువంటి చెక్. వాళ్ళు ఎంత చెక్, ఫస్ట్ మంత్ ఎంత చెక్ వచ్చిందో చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఒకవేళ చెక్ అట్లా 40,000, 50,000, 1 lakh అట్లా ఉంటే కనుక ప్రస్తుతం నేను ఇంత చెక్ తీసుకుంటున్నాను. నేను ఇన్ని నెలల కింద వెస్టర్న్ బిజినెస్ అవకాశం తీసుకున్నా, నేను కార్ తీసుకున్నాను, నా కార్ వర్త్ ఇంత అని చెప్పి ఇది చెప్పడమే. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి అవకాశం తీసుకొని సక్సెస్ అయ్యి మీరు చిన్న షార్ట్